సచివాలయంలో ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ధరణిలో నెలకొన్న సమస్యలు, వాటిని అధిగమించాల్సిన మార్గాలపై ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్, సిఎస్ శాంతికుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ధరణిలో సమస్యలు, మార్పులు, చేర్పులు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. సచివాలయంలో ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ధరణిలో నెలకొన్న సమస్యలు, వాటిని అధిగమించాల్సిన మార్గాలపై ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ చర్చిస్తున్నారు. ఈ సమీక్షలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి, సునీల్ కుమార్, సిఎస్ శాంతికుమారి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ధరణిలో సమస్యలు, మార్పులు, చేర్పులు, ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు. గాయత్రి, సచివాలయంలో ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ధరణి కమిటీ సభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ధరణిలో సమస్యలు, అదేవిధంగా మార్పులు, చేర్పులపైనే ఈ సమావేశంలో చర్చ జరుగుతా ఉంది. ప్రధానంగా నేను అసెంబ్లీలో కూడా బడ్జెట్ ప్రసంగం సమయంలో కూడా మాట్లాడుతూ పట్టి విక్రమార్క ఖచ్చితంగా ధరణిలో మార్పులు చేర్పులు చేస్తాము, ఈ గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించిందంటూ కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ధరణి స్ట్రీమ్ లైన్ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ధరణిపై పోరాటం చేసింది. ధరణి కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే తీసుకువచ్చారన్నటువంటి ఒక ప్రచారాన్ని కూడా చేసింది, ఆరోపణలు చేసింది. ముఖ్యంగా పెద్ద పెద్ద బడాబాబుల కోసమే ధరణిని తీసుకొచ్చారు. ఇది సామాన్య పేద రైతులకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది అన్నటువంటి అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో కూడా పెట్టింది, ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను కూడా తీసుకొస్తాం, ఖచ్చితంగా ధరణిలో కొన్నిటిని తొలగిస్తాం, కొన్ని కొత్త మాడ్యూల్ను చేరుస్తాం, ఇది సామాన్య రైతులకు చాలా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పిన నేపథ్యంలో చాలా సీరియస్ గా ధరణిపై వర్కౌట్ అయితే చేస్తా ఉంది. ధరణిలో కొన్ని కొత్త మాడ్యూల్స్ కూడా తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతూ ఉంది. అసెంబ్లీ సమావేశాల్లోనే ధరణికి సంబంధించి పూర్తి క్లారిటీ ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు సమావేశం కొనసాగుతోంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.